Okay, dear students, now I will explain the statement of Borel's theorem. Okay, statement: if a function f is continuous on closed interval AB for each epsilon greater than 0, there exists a partition P of closed interval AB such that modulus of f of x1 minus f of x2, which is less than epsilon, for x1 comma x2 belongs to IR, and where IR is any subinterval of the partition P. మనం ఆల్రెడీ పార్టీషన్ అంటే ఇంత ముందు డిస్కస్ చేసామండి. పార్టీషన్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ AB అనేది మనం డిస్కస్ చేసామండి. అయితే ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్టేట్మెంట్ ఇచ్చాడండి మనకి. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ థియరమ్స్ ఉంటాయి. అంటే బొరియల్స్ థియరం అంటే ఏంటి చూడండి. ఇఫ్ ఏ ఫంక్షన్ f ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ AB, అంటే f అనే ఫంక్షన్, f అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అని వాడిస్తాడండి ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ AB. అయితే కంటిన్యూటీ ప్రకారం మనకి ఏంటంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్, ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే పార్టీషన్ P ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ AB తీసుకుంటామండి. పార్టీషన్ P ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ AB అది ఎలా ఉండాలండి? సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ f of x1 మైనస్ f of x2 విచ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ అండి. ఓకే, అది ఎలా ఉండాలంటే ఎప్సిలాన్ కంటే తక్కువ ఉండాలన్నమాట. హియర్ ఎప్సిలాన్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, అలాగే ఇక్కడ x1 x2 అనేది ఏంటంటే విచ్ ఆర్ బిలాంగ్స్ టు IR అండి, ఇంటర్వల్ సబ్ ఇంటర్వల్స్ అని చెప్పాం కదండి. x1 x2 అనేది మనం పార్టీషన్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ సబ్ ఇంటర్వల్స్ గురించి చెప్పామండి. అంటే x1 x2 విచ్ ఆర్ బిలాంగ్స్ టు IR, వేర్ IR ఈజ్ ఎనీ సబ్ ఇంటర్వల్ ఆఫ్ ద పార్టీషన్ P అండి. మనకి ఇక్కడ ఈ రిజల్ట్ గుర్తుంచుకోవాలండి. దిస్ ఈజ్ బోరియల్స్ థీరం అండి. ఓకే, నెక్స్ట్ థీరం చూద్దామండి. థీరం ఇఫ్ f is mapping closed interval AB to R is continuous at C belongs to A comma B and f of C is not equals to 0. Okay, అంటే ఈ థీరంలో ఏంటంటే f is mapping closed interval AB to R is continuous at C belongs to open interval AB and f of C is not equals to 0, then there exists delta greater than 0. ఇక్కడ డెల్టా అనేది ఒక పాజిటివ్ వాల్యూ తీసుకోండి. such that అది ఎలా ఉండాలి? x belongs to open interval C minus delta comma C plus delta అండి. అంటే x అనేది ఎలా ఉంటుందంటే లైస్ బిట్వీన్ C minus delta అంటే C plus delta. ఇప్పుడు ఏంటి మనం ఏం ప్రూవ్ చేయవలసి ఉంటుందంటే దట్ ఇంప్లైస్ f of x has the same sign as f of c అండి. అంటే f of x has the same sign as the f of c, అంటే దట్ మీన్స్ f of x and f of x have the same sign అన్నమాట. రెండు కూడా సేమ్ సైన్ ఉంటాయని మనం ప్రూవ్ చేయవలసి ఉంటుంది అన్నమాట ఈ థీరంలో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ గివెన్ డేటా లెట్ f is continuous at x equals to c అని. f అనేది కంటిన్యూస్ అన్నామండి at x equals to c అని. హియర్ c belongs to open interval a comma b అండి. c అనేది ఏంటంటే ఓపెన్ ఇంటర్వల్ a comma b లో ఒక ఎలిమెంట్ అని తీసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ అవర్ డెఫినిషన్ for each epsilon greater than 0 there exists delta greater than 0 such that modulus of x minus c and x minus c which is less than delta, modulus of x minus c which is less than delta, that implies modulus of f of x minus f of c which is less than epsilon, which is less than epsilon from known theorem అండి. అంటే మనం చెప్పుకున్న థీరం నుంచి మనకి ఇక్కడ ఏంటంటే రిజల్ట్ modulus of f of x minus f of c which is less than epsilon, that is equation 1 అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి క్లైమ్ మనం ఏం ప్రూవ్ చేయాలండి? f of x f of c have the same sign, అంటే ఈ రెండు కూడా సేమ్ సైన్ ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. అంటే గివెన్ దట్ ఇక్కడ ఏమి ఇచ్చారండి? f of c is not equals to 0 అని ఇచ్చారు. not equals to 0 మీన్స్ అంటే f of c అనేది not equals to 0 అని ఇచ్చారండి. అంటే దట్ మీన్స్ ఏంటి? f of c is greater than 0 or f of c is less than 0 అంటే ఈ రెండు కూడా తీసుకోవచ్చు మనకి, ఇది కానీ ఇది. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇన్ కేస్ మనం ఇఫ్ f of c is greater than 0 ఈసారి ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ 0 తీసుకోండి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే టేక్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు f of c అంటే ఎప్సిలాన్ మనం ఏం తీసుకుంటామంటే f of c అనేది ఎప్సిలాన్ అని తీసుకున్నామండి. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 1 లో మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి మాడ్యులస్ ఆఫ్ f of x minus f of c which is less than epsilon అండి. దట్ మీన్స్
దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. మనకి తెలుసు కదండి ఇక్కడ ఏంటంటే మనకి సిన్స్ మాడ్యులస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డెల్టా, దట్ మీన్స్ మైనస్ డెల్టా ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ డెల్టా. దాని ప్రకారం ఇది ఏమవుతుందంటే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది. మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి అనేది ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ కూడా మొత్తం అంటే ఈ ఈక్వేషన్కి ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ సి అనే దాన్ని యాడ్ చేస్తామంట. ఎఫ్ ఆఫ్ సిని యాడ్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ సిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఉంది కదండి, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఉంది కాబట్టి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ సి క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందండి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమవుతుందండి ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఆల్రెడీ ఏంటి ఎప్సిలాన్ ఉందండి, అంటే ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎప్సిలాన్ అవుతుందండి. ఓకే, బట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నామండి ఎప్సిలాన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ సి అని తీసుకున్నాం. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి మనం ఏం రాయొచ్చు అంటే మనకి ఎప్సిలాన్ ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ సి అని రాయొచ్చండి. అంటే ఎఫ్ ఆఫ్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎప్సిలాన్ ప్లేస్ లో ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఎఫ్ ఆఫ్ సి అని రాస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి అనేది క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే జీరో అవుతుంది. జీరో లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి అంటే 2 ఎఫ్ ఆఫ్ సి అవుతుందండి. ఓకే, అంటే ఇక్కడ సిన్స్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ సి అవుతుందండి. ఈ ఈక్వేషన్ వచ్చిందండి. దీని నుంచి ఫస్ట్ పార్ట్ తీసుకుందాం. ఈ ఫస్ట్ పార్ట్ తీసుకోండి. అంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏమవుతుందండి జీరో లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. జీరో లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో. దీన్ని వేరే విధంగా ఎలా రాయొచ్చండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అని. అంటే మనం ఏం తీసుకున్నామండి ఎఫ్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ జీరో తీసుకున్నాం. అంటే మన రిజల్ట్ ఏమొచ్చిందండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ జీరో వచ్చిందండి. అంటే ఏంటండి రెండు కూడా పాజిటివ్ సైనే కదండి, రెండు కూడా పాజిటివ్ సైన్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తామంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ ఆఫ్ సి హావ్ ద సేమ్ సైన్ అని చెప్తామన్నమాట. ఈ కండిషన్ మనం ఏం చేస్తామంటే కేసు 1 లో ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ జీరో తీసుకుంటే మనకి వచ్చింది ఏంటంటే రిజల్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా గ్రేటర్ దాన్ జీరో వచ్చింది. నెక్స్ట్ ఇన్ కేస్ 2 అండి. ఈ కేస్ 2 వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ జీరో తీసుకోండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ జీరో ఈ ఈక్వేషన్ మనం వేరే విధంగా ఎలా రాయొచ్చు అంటే మన ఇక్కడ పాజిటివ్ సైన్ ఉందండి, ఇదే నెగిటివ్ సైన్ తీసుకుంటే ఈ ఈక్వేషన్ అనేది చేంజ్ అవుతుందండి. అంటే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ జీరో ఇట్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అని రాయొచ్చు. మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అని రాయొచ్చు. ఇక్కడ ఇంత ముందులానే మనం ఏం చేస్తామంటే టేక్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ సి అని. అంటే ఇక్కడ ఎప్సిలాన్ అనేది తీసుకున్నాం, మైనస్ ఎఫ్ ఆఫ్ సిని ఏం తీసుకుంటాం అంటే ఎప్సిలాన్ తీసుకున్నాం. ఓకే, సేమ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాస్తామండి మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్. It can be written as minus epsilon is less than f of x minus f of c is less than epsilon. ఈ f of minus f of c అనేది పోవడానికి మనం ఏం చేస్తామంటే మనకి ఎంటైర్ ఈక్వేషన్ కి మనం ఇక్కడ ఏం చేస్తామండి f of c అనేది యాడ్ చేస్తాం మొత్తం ఈ ఈక్వేషన్ కి. అంటే f of c minus epsilon is less than ఇక్కడ f of c ని minus f of c క్యాన్సిల్ అవుతుందండి. అంటే f of x is less than f of c plus epsilon అవుతుంది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఎప్సిలాన్ ప్లస్ ఏం రాయొచ్చు మనం ఏమని తీసుకున్నాం మైనస్ ఎఫ్ ఆఫ్ సి అని తీసుకున్నాం. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుందండి. అంటే ఇప్పుడు వచ్చి ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ సి ఇన్స్టెడ్ ఆఫ్ ఎప్సిలాన్ ప్లస్ లో మనం ఏం చేస్తాం అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ సి అని రాస్తాం. ఇప్పుడు ఏమవుతుందండి ఎఫ్ ఆఫ్ సి ప్లస్ ఎఫ్ ఆఫ్ సి అంటే 2 ఎఫ్ ఆఫ్ సి అవుతుందండి ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి క్యాన్సిల్ అవుతుందండి, అంటే జీరో. అంటే 2 ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జీరో. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏం చేస్తామంటే సెకండ్ పార్ట్ తీసుకోండి. ఓన్లీ సెకండ్ పార్ట్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జీరో అని రాయొచ్చండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జీరో అని రాయొచ్చండి. అంటే సిన్స్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ సి అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తామండి. ఇక్కడ ఏం చేస్తామంటే కేస్ 2 లో మనం ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ జీరో తీసుకున్నామండి. మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ జీరో వచ్చిందండి. ఇక్కడ కూడా రెండు సేమ్ సైన్ అండి, అంటే బోత్ ఆర్ నెగిటివ్ వచ్చినాయి మాట. ఎఫ్ ఆఫ్ సి లెస్ దాన్ జీరో తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా లెస్ దాన్ జీరో వచ్చింది. కాబట్టి మనం ఏమని చెప్తామంటే ఎఫ్ ఆఫ్ సి కామా ఎఫ్ ఆఫ్ సి హ్యావ్ ద సేమ్ సైన్ అని చెప్తాం. ఇదని సింపుల్గా తీయడం. ఓకే, థ్యాంక్ యూ.